7వ తరగతి చదువుతున్న బోయిని అఖిల్ అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సిద్దిపేట జిల్లా ఉబ్బాక మండలం హబ్సీపూర్ గ్రామంలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల హాస్టల్లో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా హాస్టల్ ప్రిన్సిపల్ బి గోపాల్ రెడ్డిని వివరణ కోరగా ఈ రోజు ఉదయం 5:30 గంటలకు 7th క్లాస్ చదువుతున్న బోయిని అఖిల్ అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని అన్నారు. 2 రోజుల క్రితం తన తండ్రితో విద్యార్థి విజిటింగ్ చేసిన తల్లిదండ్రులు చరవాణితో అతను మాట్లాడాడని వారు అన్నారు. ముందుగా 7వ తరగతి చదువుతున్న ప్రాయం యాదగిరి గౌడ్ పై 8వ తరగతి చదువుతున్నటువంటి రామచరణ్ రెడ్డి వాష్రూమ్ కి వెళ్లేసరికి తన స్నేహితుడు బాత్రూమ్ కు వేలాడుతూ కనపడ్డాడని వెంటనే పీటీ సార్ కు తెలియపరచగా అక్కడికి చేరుకుని అతన్ని కాపాడే ప్రయత్నం చేశామని, ముందుగా సిపిఆర్ చేశామన్నారు. సిపిఆర్ చేస్తూ ఉండగా బ్రీతింగ్ తీసుకునే ప్రయత్నం చేశాడని, వెంటనే దుబ్బాక గవర్నమెంట్ హాస్పిటల్ కు పీటీ సార్ సహాయంతో అక్కడికి తరలించామని విద్యార్థులు తెలియపరిచారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని నిలోఫర్ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడని ప్రిన్సిపల్ గోపాల్ రెడ్డి తెలిపారు. విషయం తెలుసుకున్న దుబ్బాక పోలీసులు విచారణ చేపడుతున్నామని దుబ్బాక ఎస్ఐ తెలిపారు. ఏదేమైనప్పటికీ విద్యార్థిని కాపాడే విషయంలో సిపిఆర్ చేసి తోటి విద్యార్థిని కాపాడడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తీసుకున్నాక ఆయన పీటీ సార్ వచ్చి బండి తీసుకొని వెళ్ళు. యాదగిరి సార్ డ్రెస్ డ్యూటీ టీచర్ నైట్ కేర్ టీచర్ డ్రెస్ వేసుకొని వచ్చిండు. వచ్చి చూసి మళ్ళీ ఇట్లా వచ్చి చెప్పులు వేసుకొని వచ్చి ఆయన తప్పని బండి తీసుకొని వచ్చి పీటీ సార్ బైక్ తీసుకొని వచ్చి తీసుకొని వెళ్ళి అంతే. వచ్చి పిల్లలతో వాళ్ళ పిల్లలకు కలిసినప్పుడు ఈ అబ్బాయితో కూడా కలిస్తే ఈ అబ్బాయి వాళ్ళ ఫాదర్తో ఫోన్లో మాట్లాడుతూ అంటే వాళ్ళు ఫోన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ రిలేటివ్స్ అంతా ఒకటే ఫ్యామిలీ. అబ్బాయి వాళ్ళ మదర్కి ఫోన్ చేసి అమ్మ 200 అని అడిగిందట. అడిగితే వాళ్ళ ఫాదర్ ఉండి నేనే స్కూల్కి వచ్చి ఇస్తాను, డబ్బులు నీకెందుకు, నేను వస్తా కదా, నేను వచ్చినప్పుడు ఇస్తానని చెప్పడం జరిగిందన్నారు. సో మరి అబ్బాయి అందుక ఇంకే కారణమా అనేది. నా పేరు వై రామచరణ్ రెడ్డి. నేను 8th క్లాస్ చదువుతున్నా, బి సెక్షన్. నేను పొద్దున వాష్రూమ్ వస్తుందని పోయినా, అందులో వేరే బాత్రూంలో బకెట్ లేదని ఆ బాత్రూంలోకి వెళ్తుంటే అక్కడ తమ్ముడు కనబడేసరికి లేవకుంటే నేను త్వరగా వెళ్ళి కిషన్ వాచ్మెన్ అంకుల్కి చెప్పిన. వాచ్మెన్ అంకుల్ తీసుకొని వెళ్ళేసరికి అక్కడ ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడు నేను ఇంకో వాచ్మెన్ అంకుల్ ఆ అంకుల్ తోటి మాతోటి ఇంకొక తమ్ముడు వచ్చిండు. త్వరగా అవి ఇప్పి బెంచ్ మీద పడుకోబెట్టి సిపిఆర్ చేసి వాళ్ళు చేస్తారు. నేను పిక్చర్ ఇట్లా తీసుకొస్తా అని ఇక్కడ వస్తాను. పిక్చర్ ఇంకా గ్రౌండ్ చేపిస్తాను మిగతా వాళ్ళకి చేపిస్తాను. ఆయన పిక్చర్ని నైట్ కేర్ చేసే యాభై సార్లు తీసుకొని వెళ్ళేసరికి పిక్చర్ తీసుకొని ఇట్లా పుష్ చేసేసరికి కొద్దిగా దమ్ము వస్తే దమ్ము ఇట్లా తీసేసరికి హాస్పిటల్ తీసుకొని వెళ్ళి అనుకున్నాడు. సాని బతుల్లానే ఇంటికి పోతాను అనుకున్నాను, కానీ పోలేదు. ఇప్పుడు అడిగాను కానీ నేను కొంతమందికి బాగా ఉన్నా అంటే సేప ఇచ్చిన వాళ్ళకి ఆయనతో వాళ్ళకి ఇవ్వాలి, నాకు 200 ఇవ్వాలి అని చెప్తే వాళ్ళ డాడీ ఏమన్నాడు, నేనే దగ్గర వచ్చి ఇస్తే వాళ్ళకి ఇస్తా అని చెప్పింది సార్. ఫోన్ మాట్లాడు ఆయనతో వాళ్ళ బాగా. అప్పుడు వాళ్ళు అడగలే బాగా, ఇతనే ఇస్తా అని చెప్పిన వాళ్ళకి ఇస్తా అన్న నమ్మకంతో అతను వాళ్ళ డాడీకి చెప్పిండు. కూడా వాళ్ళు ఇస్తా అని చెప్పిండు అంతే. వాళ్ళు అడగ కూడా ఇతనే ఇస్తా అని ఇచ్చిండు. సుమారు ఇతను మినిమం 150 ఉండొచ్చు. నా పేరు బి అభినయ్.